జగనన్న లేబర్ గురించి ఎన్నో మేలు చేశాడు, ఎంతో ఉపకారం చేశాడు. దీని గురించి ఆవేశపడే పని లేదు. మమ్మల్ని లేబర్ని మాలలు మాదిగలు అందరిని సక్రమంగా చూశాడు. తను చాలా గొప్పవాడు. మేమంటే ఎంతో ప్రేమగా ఉన్నాడు. తనకు తప్పితే ఓటు ఇంకొకళ్ళకి వెయ్యము. ఎందుకంటే గుర్తింపు కార్డు మా జగనన్నదే, మా జగనన్నదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశారు కదా గతంలో, జగనన్న చంద్రబాబు నాయుడు చేసింది కాదు, చంద్రబాబు నాయుడు ఏదో చేసింది కాదు. ఆయన ఏమి చేయలా. మమ్మల్ని రోడ్డు మీదకి మీరు మగోళ్ళు, మీరు మనగాళ్ళు, మీకై మీరు మీ తల్లిదండ్రులకు ఉన్నారు, మీ పిల్లల్ని మీ నేను ఉండాలని మమ్మల్ని తీసుకొచ్చాడు. మమ్మల్ని ఎట్లా తీసుకొచ్చాడంటే యారో అడుగుపడ్డ కుటుంబాలు, మాదిగోళ్ళని అడుగుపడ్డ కుటుంబాలని తీసుకొచ్చి, నేను భూలోకం నుంచి వచ్చా. ఎందుకో తెలుసా? మేమంటే గుర్తింపు లేదు, మాకు అసలు గుర్తింపు లేదు. జగనన్న వచ్చినాక ఆ గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చి మేమందరినీ ఆ జగనన్న గుర్తింపు వచ్చింది. ఇదిగో ఇవాళ కంట వేసుకొని తిరుగుతున్నాడంటే రైతు ప్రదేశంలో ఆ జగనన్న వస్తేనే. ఈసారి చూస్తున్నట్లయితే గుంటూరు జిల్లాలో ఎలా ఉంది సిద్ధం సభ? గుంటూరు జిల్లా మామూలు కాదు. ఏడుగు నియోజకవర్గాలు పార్లమెంట్ ఒకటే కొట్టింది. సింహం అడిగేస్తే వెనక తగ్గేది లేదు, మనం తిప్పేది లేదు. అవే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తుతో ఉన్నారు కదా. వాళ్ళ ఇంటికి బేగాలి వాళ్ళు వచ్చినా గానీ. పవన్ కళ్యాణ్ అన్నగా జగన్ ఇంటికి పంపిస్తాను. పవన్ కళ్యాణ్ బొచ్చు బేగాలని చెప్పు. పవన్ కళ్యాణ్ కాదు, ఎవడు కాదు, ఎవడు వచ్చినా కానీ జగన్ నేను చేయలే, ఇంటికి కూడా బేకలేరు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేమా తెనాలి నుంచి గుంటూరుకి ఎందుకు వచ్చారు? ఇంత దూరం ఎందుకు వచ్చారు? అంత అభిమానం ఏంటి? అభిమానం, జగన్ మీద అభిమానం. మరి సొంత చెల్లెళ్ళే షర్మిల ఉంది కదా, షర్మిల సంగతి ఏం చెప్తావు? షర్మిల తెలంగాణ ఏం చేసింది? నేను కూడా పార్టీ పెట్టాలని చూసింది. చెప్పు. చూస్తున్నట్లయితే డెవలప్మెంట్ ఇప్పుడు జరగలేదు, టీడీపీలో జరిగింది. ఏం జరిగింది? 2 సంవత్సరాలు డెవలప్మెంట్ ఏం జరిగింది? 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఏం చేస్తాడు డెవలప్మెంట్? ఏం చేస్తాడు? ఇప్పుడు పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, ఇది ఆరోగ్యశ్రీ తెచ్చాడు, ఈతిరి మండి మీద చేశాడు, అమ్మ ఒడి. ఈసారి 175కి ఎన్ని సీట్లు వస్తాయి? 175 కన్ఫామ్. ఎందుకైతే డబ్బులు ఇస్తే వస్తున్నారా? డబ్బులు కాదు, డబ్బులు మాత్రం జగన్ దగ్గర లేదు. మాట తెప్పటం, మడవ తెప్పటం, ఆయన వంశం వల్ల లేదని చెప్పి మేషం తెప్పి చెబుతున్నాను నేను. చెప్పు. నాది అత్తోడ గ్రామం, గుంటూరు జిల్లా, కొల్లిపురం మండలం. కాసుకోమని ఎవరు వచ్చినా కాసుకోమని. మాది దుగ్గిరాల మండలం, మంగళగిరి నియోజకవర్గం. లావనినే మేము గెలిపించుకోగలుగుతాం. చంద్రబాబు ఎప్పుడు ఏమి మా పనులు చేయలే. వాళ్ళ ఉండా స్థితే వాళ్ళది, భేదోళ స్థితి జగన్మోహన్ రెడ్డిది. మరి దాని గురించి మేము జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలా, చంద్రబాబుని గెలిపించుకోవాలా? ఇదే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? లోకడ అమ్ముడు పోయినందుకు మేము ఆయనకి శిక్ష వెయ్యాలి. లెక్క అయితే లోకేష్ మాకేం చేయలే, చంద్రబాబు ఏమి చేయలే. లోకేష్ వచ్చి ఏమైనా చేశాడా? ఈ ఊళ్ళు మాది దుగ్గిరాల మండలం, కంఠరాజు, కొండూరు. నేను చెప్తున్నా, పేదల పార్టీ వైఎస్ఆర్ పార్టీ, పేదల పార్టీ. దాన్ని బట్టి మేము జగన్నే గెలిపించుకుంటాం. జగనే మాకు ఇది కాకపోతే ఒకటి
పేదల పార్టీ జగన్ది, ధనికుల పార్టీ చంద్రబాబుది. చంద్రబాబు ఏమీ లేని వాళ్ళకి ఏమీ చేయడు. ఇప్పుడేదో సానుభూతి కోసం అయ్యి అందరినీ కలుపుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు ఏమి చేశాడు, లోకడ ఏం చేశాడు, జగనన్న ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని ఇచ్చాడు, ఎన్ని చేశాడు, పథకాలు ఎన్ని ఇచ్చాడు. ఈసారి 170కి ఎన్ని సీట్లు వస్తాయి? ఆ, ఎన్ని సీట్లు వస్తాయి? 170కి 75 వస్తాయి. మరి దాన్ని బట్టి జనం ఏందంటే మరి మాకు పేదల పార్టీయేగా జగన్, ఆడి ధనికుల పార్టీ చంద్రబాబు. లోకేష్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఏం చేస్తారా? ఎంతమంది కలిసి జగన్ ఓడిగలుగుతారా? అది మాకు కావాలి. మేము జగన్నే గెలిపించుకోగలుగుతాము. మాది జనం పార్టీ, మాది పేదల పార్టీ, ఆయనది ఉన్నత పార్టీ. ప్రస్తుతం ఏంటి ఎందుకు వచ్చారు ఇంత ఎండలో ఈ టైంలో? ఎందుకు వచ్చారంటే మాకు మేలు చేశాడు, మాకు చాలా మేలు చేశాడు, మాకు అన్ని మేలు చేశాడు. ఏమేమి వచ్చినాయి మీదకి? మాకు ఇది కడుతున్నాడు, మా ముసలి పిలిచిన వస్తుంది. మరి మాకు కూడా మేలుగానే చూశాడు. మరి మాకు ఇల్లు ఉందని మాకు రాయలేదు కానీ అందరికి ఇల్లు కూడా ఇచ్చాడు, చోట్లు ఇచ్చాడు. అంటే చెబుతున్నా ఉందని ఇలా అని ఇచ్చాడు. మరి ఈసారి ఎవరు రావాలనుకుంటున్నాం? జగన్ అన్న రావాలని ఉంది మా కోరిక. జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు. జగనే రావాలని. పవన్ కళ్యాణ్ అందరికి ఓట్లు వేస్తారంట మీరు అందరూ? జగన్కే వేస్తాం. ఆడవాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అనుకున్నారంటగా? కాదు లేదు. పింఛన్ 3000 చేశాడా? చేశాడు. లంచాలు తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది, ఇప్పుడు జగన్ వచ్చాక బాగుందా? జగన్ వచ్చినాకే బాగుంది. జగన్ వచ్చిందే బాగుంది. జగన్ వచ్చాక బాగుందా? మరి మీ ఊర్లో అభివృద్ధి, రోడ్లు, నీళ్లు అన్ని ఉన్నాయా మంచిగానే? మంచిగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు? ఉండవారం. ఎందుకే అంత అభిమానం? ఎందుకు మీరు ఈ వయసులో ఇక్కడికి రావడం ఎందుకంత? మరి రావాలని అంత అభిమానం అంటే మా పెద్ద కొడుకు మీద చెప్తున్నాడు. పెద్ద కొడుకులా చూసా? ఏ గవర్నమెంట్ లోనే ఏ ముఖ్యమంత్రి అని ఇలా చూసాడా? ఎవరు చూడాల. వాలంటీర్లు ఇంటికి వస్తున్నారా? వస్తున్నారు. వాలంటీర్లు ఇంటికి వస్తే బాగుంటుందా, లేకపోతే మీరు వెళ్ళి లైన్ లో నుంచి ఇంటికి వస్తేనే బాగుంటుంది. మరి వాలంటీర్లు చంద్రబాబు నాయుడు ఎందుకు వద్దా అంటున్నాడు కదా, మీకు ఎలా ఉంటుంది అంటారు మీ పెద్దవాళ్ళకి వాలంటీర్ లేకపోతే? మేము వాలంటీర్ కావాలని అంటే మేము చూస్తున్నాం, ఉన్నారు. ఆయన వచ్చాడు, మాకు మేలు చేశాడు. మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు రావాలంటావు? జగన్. పవన్ కళ్యాణ్? జగనే. చంద్రబాబు నాయుడు రావాలా, పవన్ కళ్యాణ్ రావాలా? జగనే రావాలి.